నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు పెరుగుతున్న సిలిండర్ ధరలతో ప్రజలకు అనేక కష్టాలు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మండిపాటు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి నగరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హితవు క్వారీల అక్రమ తవ్వకాలకు పాల్పడితే చర్యలు తప్పవు మైనింగ్ అధికారి సత్యనారాయణ హెచ్చరిక విచ్చలవిడిగా పీడీఎస్ ధాన్యం కుంభకోణము ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ నాయకుడు డాక్టర్ పాల్వాయి హరీష్ ఆరోపణ మోడీ అధికారంలోకి రాకముందు 400 ఉన్న సిలిండరు ఇప్పుడు 1200కు చేరుకుంటోందని పెరుగుతున్న సిలిండర్ ధరల కారణంగా ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వము వంట గ్యాస్ ధరలను పెంచినందుకు నిరసనగా త్రిపురారం చౌరస్తాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రోడ్డుపై కట్టెల పొయ్యి మీద వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్, మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బహునూతల నరేందర్, మాజీ ఎంపీపీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పేద మహిళలందరూ కష్టాలు పడుతున్నారని చెప్పేసి రోడ్ల మీద నిల్చొని నిరసన చేస్తుంటే వాళ్ళు మాత్రం మళ్ళీ వచ్చేసారి ఎలక్షన్లు గెలవడం కోసం అంతా కుప్పిగంతులు వేస్తున్నారు. ఇంటిని తిరిగి కూడా పేపర్లు వస్తున్నారు, పాంప్లెట్లు. ఏం చేయలేదు తెలంగాణ, ఏం చేయలేదు తెలంగాణ అనేది ఈ రోజు మా ఇంట్లో తాగుతున్న నీళ్ళే సాక్ష్యం, మా ఇంటి మీద మా ఇంట్లో తిరుగుతున్న ఫ్యానే సాక్ష్యం, మా పొలం మీద పడుతున్నటువంటి వరే సాక్ష్యం, మా దగ్గర పడుతున్నటువంటి భూ కింద పెరిగినటువంటి భూగర్భ జలాలు పెరిగిన విధంగా ఆ నీళ్ళే సాక్ష్యం అని చెప్పేసి మీరు అందరు చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం మాకు జరుగుతున్న అవమానం ఏంటి? ఒకప్పుడు సిలిండర్లు వచ్చి మా కళ్ళు మా ఆరోగ్యం ఖరాబ్ కాకుండా మేము ఏదైతే సిలిండర్లు తీసుకొని తక్కువ ధరకు మీరు ఇస్తే మేము మంచిగా వండుకున్న వాళ్ళకు మంచి ఆలోచనకు వస్తే ఒకడే ఉద్యోగ పెట్టి సిలిండర్ ఇస్తాడు. ఈ రోజు ఆ సిలిండర్లు కొనే దిక్కే లేకుండా ఈరోజు సిలిండర్ల ధరని 400 రూపాయలు ఇచ్చి దాదాపు 1200 దాకా పెంచుతాడు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతారు. ఏం కమర్షియల్ సిలిండర్ దాదాపుగా 2200 పైచిలకు చేసాడు. ఇప్పుడు ఊర్లలో పంచర్లు అయితే ఈ రోజు కేసీఆర్ గారు మీ ఆడబిడ్డల పెళ్లిళ్ళు అయితే దాదాపు 1,116 ఇస్తున్నారు. ఈ 1,116 ఇదే రూపంలో వీడు కమర్షియల్ సిలిండర్లు దాదాపు 2200 పైచిలకు తీసుకెళ్తే ఏ విధంగా మనం పిల్లల పెళ్లిళ్ళు బయట చేయగలుగుతాం? ఆ కమర్షియల్ సిలిండర్లు పెంచే దాదాపుగా నిన్న ఒక్కరోజే 250 రూపాయలు పెంచింది. 350 రూపాయలు ఒక్క కమర్షియల్ సిలిండర్ మీద పెంచింది. ఈ రోజు మనం వాడుకునే డబుల్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచింది. కానీ విమానంలో బయట వాళ్ళకి మాత్రం ఆ ఇంధన ఛార్జీలు కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి అండగా ఉంటానని చెప్పి ఈ రోజు మహిళలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న బీజేపీ పార్టీ నాయకులు మా నాయకుడు దేవుడు అని చెప్పుకుంటున్నారు. ఎందుకు దేవుడు? బీజేపీ నాయకుడు మన మోడీ దేవుడు ఎందుకు అవుతాడు? గ్యాస్ ధరలు 400 నుంచి 1200కు పెంచినందుక, లేదా నిత్యావసర వస్తువులు రేటు పెంచినందుక, చిన్నపిల్లలు పాలు తాగే కాడి నుంచి అన్ని జీఎస్టీలు వేసి చాలా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మా మహిళలు 7-8 సంవత్సరాల నుంచి ఓపికగా ఉంటున్నాము. ఇక్కడి నుంచి ఊరుకోము. మేమంటే ఏంటో, మా మహిళల అంటే ఏమిటో చేసి చూపిస్తాము. బీజేపీ పార్టీ అంటే ప్రజలను ఇబ్బంది పెడుతూ పెడుతుంది. మా మహిళలు కూడా వచ్చే ఎన్నికల్లో మా మహిళలు అంటే ఏమిటో చేసి చూపిస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. మనం ఏదైతే బాయిల్ రైస్ మనం కొనవని యుద్ధం చేస్తే చేయనన్నారో ఈసారి కూడా కొనవని చెప్తున్నారు. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయడు. కానీ ఈరోజు గ్యాస్ ధరలు పెంచే తగ్గించాలన్నా ఎవరి చేతులు ఉంది? కేంద్రం చేతులు ఉంది, రాష్ట్రం చేతుల్లో లేదు. ఈరోజు గ్యాస్ ధరలైనా, పెట్రోల్ ధరలైనా, డీజిల్ ధరలైనా ఇవన్నీ కేంద్రం చేతులు ఉన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. అదే కనుక కేసీఆర్ చేతులు ఉంటే కేసీఆర్ ఏదో పెంచకపోయాడు. మళ్ళా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అడ్డగోలుగా ఛార్జీలు వేస్తూ ఈ రోజు పేద Hey,
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నల్గొండ జిల్లా నకిరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి తిరుమలనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంబయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలము బొప్పూడి గ్రామంలో ఎవరైనా క్వారీల అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉమ్మడి గుంటూరు జిల్లా మైనింగ్ అధికారి ఎస్కేవి సత్యనారాయణ స్పష్టం చేశారు. సర్వే నెంబర్ 324 పార్టు 513లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, దీని వలన కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముప్పు ఏర్పడుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై నార్నే హనుమంతరావు అనే వ్యక్తి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో మైనింగ్ అధికారులు హూటాహూటీన తనిఖీలు చేపట్టారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారి తెలిపారు.
ఇంకా 2 దాంట్లో ఇన్లీగల్ జరుగుతుందని చెప్పి కంప్లైంట్ లో 313 బొప్పుడు విలేజ్ అది ఉంది. మొత్తం 14 క్వారీలు ఈ బొప్పుడు ఉండేది. చెప్పే కదా 3 క్వారీలు ఉండేవి, 3 ఉన్నాయి. అక్కడ పని 2 క్వారీ చేసాం, పని చేయలేదు. ఇప్పుడు వెళ్ళాలి, అది కూడా చూసి చెప్పేది లేదు కదా. మీరు దాచిపెడుతున్నారు ఎక్కువ జనం అనుకుంటున్నారు. అసలు పని లేదు, ఇవన్నీ క్యాన్సిల్ అయ్యి వచ్చాము, నాకు తెలియదు, మీరే చెప్తారు. ప్రజలు అబ్జెక్షన్ చేయడం వల్ల క్వారీలన్నీ క్యాన్సిల్ చేశారు. వెళ్ళి తెచ్చుకున్నాం, అది తెచ్చుకొని చేయట్లేదు పర్మిట్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా పీడీఎస్ ధాన్యము కుంభకోణం జరుగుతుందని, దీనికి ప్రధాన సూత్రధారి సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అని బీజేపీ నాయకుడు డాక్టర్ పాల్వాయ్ హరీష్ ఆరోపించారు. కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పీడీఎస్ ధాన్యము ఓవర్లోడ్ లారీని పట్టుకున్న అనంతరము పార్టీ నాయకులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగజ్ నగర్లో అన్నదాన సత్రం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ సహకారంతో రైస్ మిల్లర్లను సిండికేట్గా ఏర్పరిచి రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని మెగా రైస్ మిల్లులకు తరలిస్తున్నారని ఆరోపించారు. అక్కడి నుంచి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసి పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని సమగ్ర విచారణకు ఆదేశించి ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ చైర్మన్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొల్లెం వెంకటేశు, సిర్పూరు అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్రాచారి, పట్టణ అధ్యక్షుడు సిందం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాల్పడుతున్న ఎమ్మెల్యే కోనప్ప దీని మీద స్పందించాలి. ఈ లారీకి నాకు సంబంధం లేదని చెప్పమనండి. ఒక్కసారి ఈ లారీకి కోనప్పకు సంబంధం లేదని చెప్పమనండి, సరిపోతుంది. ఆయన నోటి మాటల నుంచి రమ్మనండి, మేము ఒప్పుకుంటాం. మేము ఎటువంటి ఛాలెంజ్కైనా స్వీకార అధికారం. గుంటూరు కాలనీకి వచ్చైనా దీనికి ఆయనకి ఏం సంబంధం లేదని చెప్తే దాని మీద చర్చ చేయడానికి, డిబేట్ చేయడానికి మేము లైవ్ కెమెరాలతో రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ చర్చా కార్యక్రమం మీరు అన్నదాన సత్రంలో పెట్టుకున్నా కూడా మేము నాయకులు మేమందరం వస్తాం. మాకు ఎటువంటి భేషజాలు లేవు. మాకు ప్రభుత్వ ధనాన్ని కాపాడాలనే ఒకటే తలంపు, ప్రజలకి ముక్కిన బియ్యం కాకుండా ఫ్రెష్ బియ్యం వచ్చే ఏర్పాటు చేయాలనేది ఒకటే ఆలోచన తప్పించి మాకు ఇందులో వేరే ఆలోచనే లేదు. కాబట్టి దీని మీద సమగ్ర విచారణకు డిమాండ్ చేసి సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, భారత్ మాతాకి. జహీరాబాద్ లో అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ హామీ ఇచ్చారు. 4 అంచెలుగా అధికారులు సేకరించిన లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని సిపిఎం నాయకుడు నరసింహులు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ఎటువంటి అవకతవకలు లేకుండా అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని అన్నారు. అనర్హులు ఎవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డబ్బులు ఖర్చు పెట్టి మరి ఈ రోజు వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ తీసుకొని తహసీల్ కార్యాలయానికి అందుకే మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఏదైతే ప్రజలు మీ యొక్క కార్యాలయానికి వస్తా ఉన్నారో ఈ యొక్క దరఖాస్తులు వాళ్ళ దగ్గర తీసుకుంటా ఉన్నారు. మరి దరఖాస్తులకు మీరు
రిసీవ్డ్ కాపీ వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా మీ రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన స్టాంపులు కూడా వీటి మీద ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మీరు ఏదైతే ప్రజలకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయో వాటిని మీరు కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని తెలంగాణ స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సిలిండర్లను రోడ్డుపై ఉంచి కట్టెలపై వెలిగించి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, వైస్ ఎంపీపీ లత, జెడ్పీటీసీ విజయ, పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం మన మహిళలపై చూపిస్తున్నటువంటి వివక్షణ, ఈ పద్ధతి మనకు మంచిది కాదు. మన మహిళలు తెల్లలేస్తే చౌద వెళ్ళిపోతాం. అలాంటి మన ప్రభుత్వం ఇలా 50 రూపాయలు పెంచి మహిళలను ఇబ్బంది పాలు చేస్తుంది. అలా ప్రభుత్వము నిరాకరిస్తూ మన మంత్రి ఆదేశాల మేరకు రాస్తారోకో చేయడం జరిగింది. ఇటువంటి మన మహిళల్ని ఎంతో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మంచిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వాన్ని మన మహిళల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ ఇలాంటివి మనకు ఉండకూడదు. ఇలా గ్యాస్ ధరలు పెంచొద్దు, ఆ మహిళల్ని ఇబ్బంది పాలు చేయకూడదని చెప్తూ మళ్ళీ మనందరం మహిళలము ఇది తగ్గేదాకా మేము ఇలానే చేస్తూ ఉంటే మహిళలు మాత్రం ముందుంటామని కోరుకుంటూ జై తెలంగాణ. సిలిండర్ల ధర విషయంలో డొమెస్టిక్ సంబంధించినంత వరకు 50 రూపాయలు, పాపం చిన్న సామాన్యులు చిన్న హోటల్ వాళ్ళ వ్యక్తులకు కూడా 350 రూపాయలు పెంచిరంటే వాళ్ళు ఎటువంటి వ్యాపారం చేసుకోవాలి, ఎటువంటి స్థితిగతులకు మీరు ఇవాళ దూషిస్తున్నారంటే చాలా మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరినీ రక్తం దాగి కేవలం రేపు మీ ప్రభుత్వాలను కాపాడుకోవడానికి అదాని అంబానీలకు మొత్తం చేరవేస్తురంటానికి ఇది మళ్ళొక నిదర్శనం. ఇటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని పెనం నుంచి పొయ్యిల వడ్డంగా విధంగా జరిగింది. తమలో 400 నుంచి వాళ్ళ 1200కు చేరుకున్నటువంటి సిలిండర్ ఇది తప్పకుండా వెంటనే ఈ ప్రభుత్వం గిట్టుబాటు చర్య తీసుకోకపోతే రాబోయే రోజులలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొని చాలా మూల్యం చెల్లవలసి వస్తుందని చెప్పి వాళ్ళ గంభీరావుపేట మండల కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున నిరసనలు చేయడం జరిగింది. పల్నాడు జిల్లా ఒంగోలులో వైసీపీ మాజీ నేత సుబ్బారావు గుప్తాపై గంజాయి కేసు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకోవడము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము వేధింపులకు పరాకాష్ట అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ సుబ్బారావు గుప్తాపై ప్రభుత్వం తప్పుడు గంజాయి కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సుబ్బారావు గుప్తాపై వేధింపులు ఆపాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే అతనిని విడుదల చేయాలని, తప్పుడు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విధంగా ఉంది అనేటువంటి విషయం నవతరం పార్టీ నుండి తెలియజేస్తా ఉన్నాం. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి విధానాలు, స్థానికంగా అక్కడ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, ఆయన విధానాలు బాగలేవు, ఇవి సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పి సుబ్బారావు గుప్తా మాట్లాడటం జరిగింది. ఆ టైంలో సుబ్బారావు గుప్తా అనుచరులు
ఆయన మీద దాడి చేయటం, తర్వాత అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఫాల్స్ కేసు ఆయన మీద పెట్టడం, ఎస్సీ కేసు పెట్టారు ఆయన మీద, ఫాల్స్ ఎస్సీ కేసు. తర్వాత అట్లాగనే మరి ఇప్పుడు గంజాయి కేసు పెట్టారు. బండిలో గంజాయి దొరకడం ఏంటంటే ఆయన బైక్లో వస్తుంటే బైక్లో గంజాయి ఉందంట. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టడం, ఆయన వేధించాలని చెప్పి చూడటం ఇది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భయపడకుండా తన మీద దాడి జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం మీద పోరాడుతూ ఉన్నాడు సుబ్బారావు గుప్తా. ఆయన మీద ఇటువంటి తప్పుడు కేసు పెట్టడాన్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఆ ఫాల్స్ కేసు ఎత్తివేయాలి, సుబ్బారావు గుప్తాని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది యావత్ వైశ్య సమాజం మీద, వైశ్యులు రాజకీయాల్లో వాళ్ళు నిలబడాలి అంటే ఇటువంటి భయానకమైనటువంటి వాతావరణం ఉండకూడనటువంటి పరిస్థితి ఉండాలి. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒంగోలులో ఆయన చిత్తూరు జిల్లా కుప్పం పాతపేట దోబిఘాట్లో రజక కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా ఉబ్బదేవర ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగళ్లు పెట్టి జంతు బలులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దేవర నిర్వాహకులు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి రైతులు ఆనందంగా ఉండాలని, అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మవారు కాపాడాలని ఏటా ఉబ్బదేవర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ప్రతి ఏటా కూడా కుప్పం మండలం, రామకుప్పం మండలం, బొడుపల్లి మండలం, శాంతిపురం మండలం చెందిన రజక కులస్తులు అతి వైభవంగా ఉబ్బమ్మ దేవర ప్రతి ఏటా కూడా జరుపుకోవడం ఆనవాతి. ఈ ఉబ్బమ్మ దేవర ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మేము ఈ పూజలు ప్రతి ఏటా చేసుకుంటున్నాం. వర్షాలు బాగా కురవాలని, అంటువ్యాధుల నుండి విముక్తి చెందాలని, ప్రజలందరూ బాగుండాలని ఈ యొక్క పూజలు ప్రతి ఏటా జరుపుకుంటాం. ఈ యొక్క పూజా కార్యక్రమానికి, జాతరకి జాతి మత భేదాలతో సంబంధం లేకుండా అందరూ కూడా హాజరై ప్రతి ఏటా మమ్మల్ని ఆనందింపజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. జర్నలిస్టులపై దాడులు చేసి వారిపైనే అక్రమ కేసులు పెట్టిన అనంతపురం జిల్లా కదిరి సిఐ తమ్మిశెట్టి మధును వెంటనే సస్పెండ్ చేయాలని హిందూపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రెస్ క్లబ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. విలేకరులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు సుధాకర్, మేకల కృష్ణప్ప, షబ్బీర్ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసుల గురించి మాట్లాడారు. జీపుపై కూర్చొని తొడగొడుతూ చాలా హీనంగా మాట్లాడడం, దాంతోపాటు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి పాత్రికేయులపై అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనను కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి మన తోటి మిత్రులపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే డీజీపీ గారు ఇతనిపై జీపు ఎందుకు ఎక్కినాడు, జీపుపై కూర్చొని తొడగొట్టడానికి గల కారణాలపైన విచారణ చేపట్టాలని హిందూపురం ప్రెస్ క్లబ్ నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు వెంటనే కదిరి జర్నలిస్టులపై పెట్టినటువంటి కేసులను ఎత్తివేసి బేషరతుగా వారిని విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న కదిరి సిఐ తమ్మిశెట్టి మధుని
వెంటనే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. దీనిపైన ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అటాక్స్ కమిటీ వెంటనే ఏర్పాటు చేసి విద్యార్థులు ఒక లక్ష్యంతో చదివి అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని హనుమకొండ కాలేజీ జూనియర్ కళాశాల చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి హితవు పలికారు. భీమారంలోని జగతి గార్డెన్స్లో ప్రిన్సిపల్ వై కుమారస్వామి అధ్యక్షతన కళాశాల 9వ వార్షికోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో మానసిక ఉత్సాహము ఉల్లాసంతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. కళాశాలలో అత్యుత్తమ ర్యాంకులు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, అనిల్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సతీష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 9 సంవత్సరాల చరిత్రలోనే అందరు కూడా స్పెల్స్ పెట్టి వారికి సంవత్సరానికి వారు రాసే ఎగ్జామ్స్ 160 నుంచి 165 ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది వాళ్ళు ఎవ్రీ ఇయర్. ఆ ఎగ్జామ్స్ త్వరగా రాస్తూ యాన్యువల్ ఎగ్జామ్ని ఈజీగా రాయడం జరుగుతుంది. మాది 100% రిజల్ట్ తోటి పాస్ పర్సెంట్ 100% తోటి మరియు అలాగే జిల్లా స్థాయి ర్యాంకులతోటి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం జరుగుతుంది. నా పేరు శ్యామ్ ఐకేఎస్ పేరు ఐకేఎస్. ఈరోజు జగతి గార్డెన్లో 9th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని. ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మూలంగా పిల్లల్లో మానసిక ఉల్లాసము, ఉత్సాహము మరియు వాళ్ళల్లో ఉండేటువంటి సృజనాత్మకతను
ప్రజ్ఞాపాఠ వాళ్ళను బయటికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా విద్యలో ఈ రోజుల్లో బాగా స్ట్రెస్ గురవుతున్నటువంటి పిల్లల మానసిక స్ట్రెస్ను తగ్గించడానికి కూడా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెరుగుతున్న సిలిండర్ ధరలతో ప్రజలకు అనేక కష్టాలు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మండిపాటు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. నగరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హితవు. క్వారీల అక్రమ తవ్వకాలకు పాల్పడితే చర్యలు తప్పవు. మైనింగ్ అధికారి సత్యనారాయణ హెచ్చరిక. విచ్చలవిడిగా పీడీఎస్ ధాన్యం కుంభకోణము. ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ నాయకుడు డాక్టర్ పాల్వాయి హరీష్ ఆరోపణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.